రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకైతే ఈ వీడియోలో అయితే పెద్ద శుభవార్త ఉందనమాట. నిన్న మనకి తెలిసినట్టుగానే 10 ఎకరాలు ఉన్న రైతులందరికీ డబ్బులైతే పడ్డాయనమాట. మన ఛానల్‌లో నిన్న 10 ఎకరాలు పడ్డాయని చెప్పేసి ఎంతమంది కామెంట్లు చేశారో మీ అందరికీ ఈ వీడియోలో నేను చూపిస్తున్నాననమాట. నిన్న ప్రభుత్వం అనేది 8 ఎకరాలు 3, 4, 5, 6, 7, 8 ఎకరాలు ఉన్న రైతులందరికైతే డబ్బులైతే నిన్న ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఆల్రెడీ నిన్న డబ్బులైతే చాలా మందికి పడ్డాయి. మరి పడని వాళ్ళకి ఎప్పుడు పడుతున్నాయని చెప్పి కూడా ప్రభుత్వం ఒక స్పష్టత ఇచ్చిందనమాట. కొంతమందికి రాలేదు. ఆ రాని వాళ్ళకి కూడా మేమైతే విడుదల చేస్తున్నామని చెప్పేసి, అవి ఎప్పుడు పడుతున్నాయని చెప్పి కూడా వాళ్ళకి కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిందనమాట. మనం వాటి గురించి తెలుసుకుందాం ముందుగా అయితే మీ అందరికి ఇక్కడ నేను చూపిస్తాను స్పష్టంగా. మీరు చేయవలసిందల్లా ఏం లేదు. ఈ వీడియోని ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అనమాట. ఏమనంటే మీకు ఇప్పటివరకు రైతు బంధు వచ్చిందా రాలేదా అని చెప్పేసి అయితే తప్పకుండా కామెంట్ చేసినట్టయితే మీకు మళ్ళీ ఎప్పుడు రైతు బంధు అయితే విడుదల చేస్తున్నారు, ఎప్పుడు వస్తున్నాయి, మీ ఖాతాలో ఎప్పుడు జమ అవుతున్నాయి అని చెప్పేసి నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి మీకు క్లారిటీగా. నిన్న పెట్టిన వీడియోలో మీకు చూడండి. బ్రేకింగ్ న్యూస్ రైతు బంధు డబ్బులు విడుదల అని చెప్పేసి నేను నిన్న పెట్టాననమాట. ఇక్కడ చూసుకుంటే 6వ తారీఖు ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంది. 6/4/2024 అని చెప్పి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా! నిన్న మనకి ఇక్కడ చూసుకోండి 19 అవర్స్ ఎగో మనకి ఇక్కడ చూసుకుంటే ఒక రైతు అయితే కామెంట్ పెట్టాడనమాట. 19 అవర్స్ ఎగో "అన్న నాకు 10 ఎకరాలు ఉందన్న. నాకు మనీ క్రెడిట్ అయిందన్న" అని చెప్పేసి మీరు చూసుకోండి. మనకైతే డబ్బులైతే పెట్టాడనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే ఇదొచ్చేసి ఆదిలాబాద్ జిల్లా అనమాట. ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ అతను స్పెల్లింగ్ మిస్టేక్ అయితే కొద్దిగా తప్పుగా అయితే పడ్డదనమాట. ఇదొచ్చేసి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్‌లో ఈయనకైతే డబ్బులు పడ్డాయని చెప్పేసి మనకైతే 10 ఎకరాలున్నాయంట. చూసారు కదా! 10 ఎకరాలున్నాయి. రైతు బంధు అమౌంట్ అయితే నాకొచ్చిందన్న అని చెప్పేసి మనకైతే చెప్పారనమాట. అలానే అతని కిందనే ఇంకొక కామెంట్ కూడా మనకైతే పెట్టారనమాట. నేను దాన్ని కూడా పిన్ చేశాను. మీరిక్కడ చూడండి. అతను 10 ఎకర్స్ క్రెడిటెడ్ అని చెప్పేసి నిన్న కామెంట్ చేయడం జరిగిందనమాట. అతను కూడా వచ్చేసి ఇక్కడ చూడండి కామెంట్స్ అయితే చేశాడు. 10.20 అంటే ఉందన్న నాకైతే క్రెడిట్ అయిందన్న అని చెప్పేసి అయితే మనకి ఇతను కూడా ఒక లవ్ గుర్తు అయితే పెట్టారనమాట. 16 అవర్స్ ఎగో నిన్న చూడండి పెట్టారనమాట. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏందంటే ముందుగానే మీకు రైతు బంధు విషయంలో ఎవరైతే రైతులైతే ఆందోళన చెందుతున్నారో మీరేం చెందాల్సిన అవసరం లేదు. రైతు బంధు అమౌంట్ అనేది అందరికీ పడుతూనే ఉన్నాయి. అవి చిన్న చిన్నగా పడుతూనే ఉన్నాయన్నమాట. కానీ మీకు పడని వారికి ఇంకా మీకు అందరికి పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి. అలానే మీ పేరు మీద ఎన్ని గుంటల పొలం ఉంది, ఎన్ని ఎకరాల పొలం ఉందని చెప్పేసి కూడా తప్పకుండా కామెంట్ చేసినట్టయితే మీకు అమౌంట్ అనేది ఎప్పుడొస్తుంది? అసలు మీ ఖాతాలో జమ కావడానికి ఎంత టైం పడుతుంది? ఎన్ని రోజులు పడుతుంది? అదని మీకు ఒకవేళ 10 ఎకరాలుంటే మీకు ఎప్పుడు పడుతున్నాయి అని చెప్పి కూడా నేను స్పష్టంగా చెప్తాను. మీరు మాత్రం తప్పకుండా వీడియోస్ కిందైతే కామెంట్ అయితే చేయండనమాట. అయితే ఇక్కడ చూసుకోండి అంతకుముందు రోజు మనకు 1 డే ఎగో ఇంకొక రైతు కూడా కామెంట్ పెట్టారు. ఏమనంటే సర్‌నేమ్ తప్పు పట్టడం వల్ల అమౌంట్ రిజెక్ట్ అయిందన్న. డీటెయిల్స్ కరెక్ట్ చేసి మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్‌కేమో పంపించాను. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు 1 డే ఎగో ఏమని పెట్టారంటే సర్‌నేమ్ అనేది తప్పుందంట. అతని అకౌంట్‌లో అంటే అకౌంట్‌కి అతని పాస్‌బుక్ మన బ్యాంకు ఏదైతే ఉందో బ్యాంక్ అకౌంట్ గాను మన ఇంటికి సంబంధించి మనకిప్పుడు పొలానికి సంబంధించిన బుక్ ఉంటది గదా! ఆ బుక్‌లో వచ్చేసి సర్‌నేమ్ అనేది తప్పుందంట. అయితే మళ్ళీ ఆయన అగ్రికల్చర్ ఆఫీసర్‌కి కరెక్ట్ జేసి పంపించిండంట. అయితే అతను కరెక్ట్‌గా చేసి పంపించాడు. అలా చేసి 4 డేస్ అవుతుందన్న. మరి అమౌంట్ పడతాయా? రిప్లై ఇవ్వండి. తప్పకుండా అమౌంట్ అనేదైతే పడతాయి. ఇలా ఎవరైతే ఈ డీటెయిల్స్ అనేవి కరెక్ట్ చేసి ప్రభుత్వానికి మళ్ళీ పంపుతారో, ప్రభుత్వం అనేది ముందుగా వాటిని వెరిఫై చేస్తుందనమాట. 1 డే ఏగో పెట్టారు కాబట్టికిన మనకి నిన్న సాటర్‌డే వచ్చేసి మనకి వర్కింగ్ హాలిడే ఉంది కాబట్టికి, ఇక్కడ సండే ఈరోజు కూడా వర్కింగ్ హాలిడే లేదు కాబట్టికి, ఈ రైతుకొచ్చేసి మనకైతే ట్యూస్‌డే లేదా వెడ్నెస్‌డే రోజు డబ్బులైతే తప్పకుండా పడతాయనమాట. కానీ ఆయన ఎన్ని ఎకరాలు ఉందని చెప్పేసి మెన్షన్ చేసి పెట్టినట్టయితే, నేను ఎగ్జాక్ట్‌గా ఎప్పుడొస్తాయి ఆయనకి అని చెప్పి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దును. తప్పకుండా ఏం కాదు బ్రదర్. మీరు ఆల్రెడీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ చేసి ఇచ్చారు కాబట్టికి మీకు డబ్బులనేవైతే త్వరగానే పడతాయి. ఏం వరీ కానవసరం లేదు. మీకు నెక్స్ట్ మనకి వెడ్నెస్‌డే లోపు డబ్బులైతే తప్పకుండా మీ ఖాతాలో అయితే జమ అవుతాయి. ఇలా మీరు ఒక క్లారిటీ ఏమైనా తప్పులు చేసి ఇలాంటివి ఏమన్నా ఉంటే కూడా తప్పకుండా కామెంట్లు చేస్తే నేను వాటిని ఎక్కడ సరిదిద్దుకోవాలి, అవి ఎక్కడ పోయి చేయించుకొని రావాలి, లేకపోతే అలానే ఉన్నా ఏం కాదు అంత మేజర్ ప్రాబ్లమ్ ఏం కాదా అని చెప్పేసి కూడా నేను స్పష్టంగా చూసి చెప్తాననమాట. ఇలాంటి చిన్న చిన్నవేగా అని చెప్పేసి మీరు కామెంట్ చేయకుండా వదిలేయకండి. ఎందుకంటే ఇలా చిన్న చిన్నవి కూడా మీరు చెప్పకుండా ఉంటే మాత్రం డబ్బులనేవి మీకు గాకపోవచ్చు. ఇంకొక రైతు ఎవరికైనా యూజ్ అవుతుందనమాట అది. మీకు సర్లే మాకు అవసరం లేదన్నా మేము చేయించుకున్నాం అని చెప్పేసి మీరు వదిలిపెడితే, మీరు అలా వదిలిపెట్టడం వల్ల ఏమైతుందంటే మిగతా రైతుస్ ఎవరైతే ఇంకా తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళు అలానే వెయిట్ చేస్తూ ఉంటారనమాట. డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పేసి. ఇప్పుడు ఇతను చెప్పిన దానికి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే మంచిగా చెప్పారనమాట. ఏమనంటే ఇలా తప్పుండడం వల్ల నాకు డబ్బులు పడలేదని చెప్పేసి. ఇప్పుడు ఇలానే ఉండడం వల్ల ఏం చేస్తారంటే మిగతా రైతు ఎవరైతే ఉన్నారో అతను ఒకసారి చెక్ చేసుకుంటారనమాట. ఏమనంటే మాయి కూడా కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెప్పేసి చెక్ చేసుకుంటాడు. చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఓకే. కరెక్టే ఉన్నాయిలే అని చెప్పేసి నెక్స్ట్ ఆయన ఒకవేళ రాంగ్ ఉన్నాయనుకోండి,
రాంగ్ ఉంటే అతను కూడా అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి కలవడం అలాంటివి చేసుకోవడం. అతను కూడా వెరిఫికేషన్ అయితే చేసుకుంటాడు. సో, అందువల్ల మీకు ఏదైనా చిన్నది ఏదైనా లోపుండి మీకు డబ్బులు పడకపోయినా, ఒకవేళ డబ్బులు ఇలా ఉందన్న తప్పు అయినా డబ్బులు పడ్డాయన్న అని చెప్పేసి ఎట్లనైనా ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ గానీ, ఏదైనా భూమి పట్టా మీద ఏదైనా తప్పున్నా, మీ తండ్రి పేరు తప్పున్నాయి, ఇలా ఉన్నా కూడా డబ్బులు పడ్డాయని చెప్పి ఎవరికైనా తెలిస్తే, ఒకవేళ మీకు పడితే మాత్రం తప్పకుండా మీరు కామెంట్ చేసి చెప్పండి. మీ దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్ ఉండి డబ్బులొస్తే. అప్పుడు మిగతా సోదరులకు కూడా రైతు సోదరులకైతే హెల్ప్ అవుతుందనమాట తప్పకుండా. ఓకే. ఇంకా మీకు రైతు భరోసా గురించి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ కూడా ప్రభుత్వం అయితే ఇచ్చిందనమాట. రైతు భరోసా అనేవి మనకి ఏప్రిల్ 15 లేదా 16 నుంచి స్టార్ట్ చేస్తున్నట్టు కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చారనమాట. అంటే అప్లికేషన్ స్టార్ట్ చేస్తున్నారనమాట. ఏప్రిల్ 16 నుంచి 17 నుంచి. అయితే ఆ అప్లికేషన్స్ వచ్చి ఏమేంటి అంటే, మనకిక్కడ మన ప్రభుత్వం ఏమని చెప్పింది మొన్న రీసెంట్‌గా ఎవరైతే రైతు భరోసా డబ్బులు కావాలనుకుంటున్నారో, ఎకరానికి 15,000 కౌలు రైతులకు సాగు చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు తప్పకుండా ప్రభుత్వానికైతే ఒక దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటది అని జెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అయితే ఆ ప్రభుత్వం చెప్పినట్టుగానే మనకి ఆ డబ్బులనేవి రావాలంటే మీరు తప్పకుండా ఆన్‌లైన్ సెంటర్ మీ సేవ సెంటర్‌కి వెళ్లి మీరు ఎవరి పొలమైతే కౌలు చేస్తున్నారో, అలానే ఎవరిదైతే మీరు సాగు చేస్తున్నారో, ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారో, ఆ భూమి యొక్క పట్టా నెంబర్‌ని కొట్టి ఆన్‌లైన్ అప్లికేషన్ అతని యొక్క ఎవరిదైతే మీరు చేస్తున్నారో ఆయన ఆధార్ కార్డు, అలానే మీ ఆధార్ కార్డు, మీరు ఎన్ని ఎకరాలు చేస్తున్నారో అన్ని మొత్తం ఆ పట్టా తీసేసుకొని అవన్నీ మీరు ఆన్‌లైన్ చేసినట్టయితే మీకు ప్రభుత్వం అనేది మీకొక బ్యాంక్ అకౌంట్ ఇస్తారు గదా! ఏదో ఆల్రెడీ మీకు రైతు బంధు ఎలా పడుతుందో అలా ఆ బ్యాంక్ అకౌంట్‌ను మీరు ఇచ్చేసినట్టయితే అవి మీకు అమౌంట్ అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. ఓకేనా అర్థమైందా? ఆ డబ్బులు పడ్డానికైతే ఇంత సమయం అయితే పట్టదనమాట. ఎందుకంటే రైతు భరోసా ఈ కౌలు రైతులనేవి ఈసారి చాలా మంది తక్కువే ఉంటారు. సో, అందువల్ల ఏమైతుందంటే, ఈ రైతు బంధులాగా ఇంత పెద్ద ప్రాసెస్ అయితే పట్టదనమాట. తప్పకుండా వాళ్ళకి డబ్బులనేవైతే త్వరగానే వచ్చేస్తాయనమాట. వాళ్ళు ప్రభుత్వానికి దరఖాస్తు చేసిన వారం రోజుల్లోపే మీకు అకౌంట్‌లో డబ్బులనేవి పడతాయి. దాని గురించి మంచి అప్డేట్స్ కూడా ఇస్తారు. డబ్బులు పడగానే ఈరోజు ఏమన్నా ఈ జిల్లాలో పడుతున్నాయా? అవి గూడా ఏమన్నా విడతల వైస్‌గా పెడుతున్నారా? అని జెప్పేసి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. తప్పకుండా తెలిసిన వెంటనే మీ అందరికి ఫస్ట్ వీడియో చేసి నేనే అందిస్తాను. మీరు మాత్రం ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఈ వీడియోని గూడా మిగతా రైతులకి షేర్ జేయడానికైతే ట్రై జేయండనమాట. ఆ! ఇంకొక లేట్ చేయకుండా ఇగో చూసుకోండి ఇక్కడ రైతు భరోసా ఒకటేసి 5 ఎకరాల లోపు అయితే ప్రస్తుతానికి ఇంతకుముందు మనకు పూర్తయిందని చెప్పేసి చెప్పారనమాట రేవంత్ రెడ్డి గారు. అయితే మళ్ళీ ఇక్కడ చూసుకుంటే వ్యవసాయ భూమి ఉన్నవారు ఎవరైనా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారనమాట. రైతు భరోసా పథకం గట్టు చెట్లు లేని ఇక్కడ చూసుకుంటే చెట్లు ఇవన్నీ ఉంటే మాత్రం ఇవ్వను. కేవలం వ్యవసాయం చేస్తూ ఉన్న భూమి ఉంటే మాత్రం తప్పకుండా వాళ్ళైతే ప్రభుత్వానికైతే దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారనమాట. ఆ ప్రభుత్వం యొక్క దరఖాస్తు డేట్ అనేవైతే మనకైతే వచ్చే నెల మనకి ఈ నెల 15, 16 తారీఖు లోపు ఉందన్నమాట దరఖాస్తు అయితే. అప్పటి నుంచి దరఖాస్తులయితే స్టార్ట్ చేస్తారు. వారం రోజులో, 4 రోజులో మనకు దరఖాస్తు గడువిస్తారు. ఆ గడువులోపు మీరందరూ తప్పకుండా కంప్లీట్ చేసుకోవాలి. లేకపోతే మీకు డబ్బులనేవైతే రావు. ఆ టైం తర్వాత ఒకవేళ పెంచే అవకాశాలుంటే ఉండొచ్చు. లేకపోతే లేవనమాట. తప్పకుండా మీరైతే ముందుగానే ఇన్ టైమ్‌లో వెళ్లైతే చేసుకోండి. సర్వర్స్ మళ్ళీ బిజీ అయితే మాత్రం మీకే అమౌంట్ అనేదైతే ఆగిపోతదనమాట. ఓకే. ఇదొచ్చేసి దరఖాస్తు సంబంధించి. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియోస్ కింద కామెంట్ చేయండి. అలానే 2,00,000 రుణమాఫీ గురించి కూడా అడుగుతున్నారు. అయితే 2,00,000 రుణమాఫీ గురించి ప్రభుత్వం ఏమని చెప్తుందంటే తప్పకుండా 2,00,000 రుణమాఫీ అనేదైతే చేస్తున్నాం. అది ఎవరెవరికి అనేది చూసుకుంటే 2,00,000 లోపు ఎవరైతే తీసుకున్నారో లోను, ఆ 2,00,000 లోపు తీసుకున్న వారికి మాత్రమే చేస్తున్నాం గానీ 2 పైన మీరు 10,000 కాదు 5,000 తీసుకున్నా సరే మేమైతే చెయ్యట్లేదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. తప్పకుండా రుణమాఫీ గురించి మనకి త్వరలోనే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తాయి. వచ్చిన వెంటనే కూడా నేను వీడియో చేసి మీకు అందిస్తాను. మీరేం వరీ కానవసరం లేదు. ఇంకా రుణమాఫీ విషయంలో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే, ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే వాటి గురించి నేను తప్పకుండా మీకు రిప్లై ఇచ్చి మిగతా రైతు సోదరులకు కూడా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయ్యేటట్టు చేస్తాననమాట. ఇంకా మీకు ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమయ్యేటైతే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు గాని, మీ ఫ్రెండ్స్ గాని మిస్ కావద్దనుకుంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. తప్పకుండా ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని మిగతా వాళ్ళకి గూడా షేర్ చేయండి. ఓకే. ఇంకా మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైందనుకుంటున్నా. రైతు బంధు గురించి చెప్పాను. రైతు భరోసా గురించి చెప్పాను. అలానే మీరేమన్నా తప్పులు చేసుంటే రైతు బంధులో డబ్బులు పడకపోయి ఉంటే అవి ఎలా చేసుకోవాలి దరఖాస్తు అని చెప్పేసి అంటే డీటెయిల్స్ కరెక్ట్ ఎలా చేసుకోవాలని గూడా చెప్పాను. ఇంకా రాని రైతు బంధు ఎవరైనా ఉన్నారో రైతులు మీ అందరికి గూడా తప్పకుండా ఈ 2, 3 రోజుల్లో అయితే వస్తాయన్నమాట. 10 ఎకరాల లోపు వారికి నిన్న చాలా మందికైతే వచ్చాయి అమౌంట్. వచ్చిన వెంటనే గూడా మీకు వీడియో చేసి నేను అందిస్తాను. ఓకే. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు గాని, మీ ఫ్రెండ్స్ గాని మిస్ కావద్దనుకుంటే మాత్రం ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ రైతు సోదరులకైతే తప్పకుండా అయితే షేర్ చేయండి. ఈ వీడియో మీ అందరికైతే యూజ్‌ఫుల్ అయిందని చెప్పైతే నేనైతే అనుకుంటున్నాను. యూజ్ అయినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ లింక్ ఉంది.
ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అప్పుడు మీ అందరికి గూడా ఇంకేమైనా చిన్న చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను ఆ గ్రూప్‌లో అందజేస్తున్నాను. ఆ గ్రూప్ మీకు తప్పకుండా యూజ్ అవుతుందనమాట. ఓకే. మీ అందరికి ఈ వీడియోలో అర్థమైందనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్. జై హింద్.